ఈ మొక్కలు నాటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆకలి సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, నిరక్షరాస్యత సమస్య కానీ, యుద్ధాల సమస్య కానీ, ఆర్థిక అసమానతలు కానీ, ఇంకా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో పర్యావరణ సమస్య అనేది చాలా పెద్ద సమస్య, చాలా ప్రమాదకరమైన సమస్య. ప్రతి మనిషి దాని వల్ల నష్టపోయే సమస్య. ఈ సమస్యను ప్రపంచం గుర్తించలేదు. మరి నేను పేపర్లో విపరీతంగా పేపర్ చదువుతాను. పేపర్ కానీ, వార్తలు కానీ, న్యూస్ కానీ, ప్రపంచం అంతా ఏం జరుగుతున్నది నాకు తెలుసుకోవడం నాకు ఒక ఆసక్తి. ఆ విధంగా తెలుసుకునే క్రమంలో ప్రపంచం అంతా ఏం జరుగుతుందో తెలుసుకునే క్రమంలో ఉన్న సమస్యలలో నాకు కనిపించిన పెద్ద సమస్య పర్యావరణ సమస్య. అన్ని సమస్యలు పర్యావరణ సమస్య. ఈ పర్యావరణ సమస్య కోసం మరి నా వంతుగా ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రజలు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, మరి అందరూ ఎవరో ఏం చేస్తున్నారనే కాకుండా మరి నా వంతుగా ఏం చేయాలి? నేను కూడా ఒక సామాన్య మానవునిగా నేను ఏం చేయాలని నాకు ఒక ఆలోచన. వర్షానికి తడిసి ముద్దగా తొందరగా మొలక రావడం జరుగుతుంది. ఆ వచ్చిన మొలకకు అది మట్టి ఆసరాగా ఉంటుంది. ఆ మొలక పెరగడానికి ఆసరాగా ఉంటుంది కాబట్టి అది తొందరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. మొలకెత్తిన మొలక మొక్కగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉట్టి విత్తనం కంటే సీడ్ బాల్ అనేది ఇంకా మంచిది. అడవిలో మనం చల్లడప్పుడు సీడ్ బాల్ ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 5 లక్షల మొక్కలు మీ సొంత ఏమంటారు, మీరు ఒక్కళ్ళు తయారు చేసారా లేకపోతే మీకు ఎవరైనా సహాయం చేసారా? అని నేను తయారు చేస్తాను. కొంతమంది విద్యార్థుల సహాయం తీసుకుంటాను. కొంతమంది నాకు అవసరం వచ్చినప్పుడు లేబర్ సహాయం కూడా తీసుకుంటాను. సినిమా తయారు చేసినప్పుడు లేబర్ సహాయం తీసుకుంటారు. ఇంకా అలాగే కొన్ని స్కూళ్ళలో కూడా వాళ్ళకి ఒక ప్రయోగం లాగా ఉంటుంది. కొన్ని స్కూళ్ళలో వాళ్ళకి మట్టి గింజలు ఇచ్చి వాళ్ళకి దగ్గర ఉండి సీడ్బాల్ ఎలా తయారు చేయాలి, సీడ్బాల్ యొక్క ఉద్దేశం ఏంటిది, సీడ్బాల్ యొక్క లాభాలు ఏంటి, విత్తన ಬಗ್ಗೆ యొక్క లాభాలు ఏంటి వాళ్ళకి వివరించి వాళ్ళతో తయారు చేయిస్తాను. కొన్ని స్కూళ్ళలో కూడా తయారు చేయించి ఆ విత్తనాలు నేను తీసుకుంటాను. విత్తన బంతులు తీసుకొని మళ్ళీ నేను అడవిలో చల్లడం జరుగుతుంది.